ఓకే. ఇక్కడికి విశేషమైనటువంటి అదృష్టవంతులు, అందమైన వారు, గొప్పవారు, తెలివైన వారు, ఆయుష్ ఆరోగ్యవంతులు అందరూ కూడా ఆ యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. డబ్బు కావాలి అంటే గురుగారు చెప్పిన టెక్నిక్ భాగంగా సపరేట్గా కొట్టండి, నవ్వండి అని చెప్పారు. ఈ సపరేట్లు ఈ నవ్వులు ఏంటే డబ్బు తానే క్లాస్కి వచ్చారు, సపరేట్ డబ్బు తానే క్లాస్కి వచ్చారు, డబ్బు కావాలి, సపరేట్లకి చిరునవ్వులు సరిపోలా గురుగారి కోసం. డైనమిక్, ఎనర్జెటిక్, గొప్పవారు, ధైర్యవంతులు, డబ్బుటానికి పితామహులు డాక్టర్ విశ్వమణి బాబు గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు, పాదాభివందనాలు. డబ్బుటానికి క్లాస్కి వచ్చారు, డబ్బు కావాలని వచ్చారు, అదృష్టవంతులు, ధైర్యవంతులు, సపరేట్లు కొట్టండి, చిరునవ్వులు చూపించండి. అన్నిసార్లు డబ్బు కావాలంటే సపరేట్లు కొట్టండి, చిరునవ్వులు చూపించండి. డబ్బు కావాలి అంటే సపరేట్లు కొట్టండి, చిరునవ్వులు చూపించండి. ఇంతకు మించి ఏం లేదు కదా. మరి డాక్టర్ విశ్వమణి బాబు గారి పితృదేవతలకు నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటాను. వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి, సత్యమణి గారికి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటాను. గురుగారు గమనిక అని ఇస్తున్నారు. ఆ గమనికని పూర్తిగా స్టడీ చేసి దాన్ని గురి పెట్టి క్రమం తప్పకుండా చేస్తే మీరు అనుకున్నది సులభంగా, శాస్త్రీయంగా పొందుతారని మీ అందరికీ సభంగా వీడియో చూస్తున్నారు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియోస్ చూస్తున్నారు అంటే వాళ్ళు అదృష్టవంతులే. ఈ వీడియోస్ అనేవి ఎవరు పెడితే వాళ్ళు కనిపించవు. అదృష్టం పట్టుండాలా, డబ్బు పిచ్చి పట్టుండాలా, వాళ్ళ కసి ఉండాలా. అలాంటి వ్యక్తులు మాత్రమే డాక్టర్ విశ్వమణి బాబు గారి వీడియోస్ కనిపిస్తేనే నేను గర్వంగా, సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి మీకు అనుభవాలు చెప్పండి, మీకు జరిగినటువంటి అద్భుతాలు చెప్పండి అని చెప్పినప్పుడు మరి ఏదో మిరాకిల్ జరిగి వీడియోస్ చూసిన తర్వాత క్లాస్కి కూర్చుంటారు. అది చాలామంది జరిగినటువంటి విషయాల్ని చెప్పలేని పరిస్థితిలో ఉండుంటారు. అయితే నేను ఒక ముఖ్యమైనటువంటి సందేశాన్ని మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా అయ్యప్ప దీక్ష తీసుకున్నప్పుడు ఆ వ్యక్తిని కన్యస్వామి అని పిలుస్తారు. చాలామంది తెలిసి ఉండొచ్చు, అది కొద్దిగా తెలియకపోవచ్చు. ఇక్కడ గురువు గారి క్లాస్కి వచ్చారంటే మొట్టమొదటిసారికి వచ్చిన ఆ వ్యక్తికి అంత ప్రాధాన్యత ఉంటుంది. చాలామంది ఒకసారి మాట్లాడాలనుకున్నప్పుడు మీ యొక్క అనుభవాన్ని జరిగిన విరాకల్స్ని చెప్పండి. ఇది ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ తెలియజేసుకుంటున్నాను. వీడియో చూస్తున్న వాళ్ళందరూ గమనిస్తారని కోరుకుంటున్నాను. అయితే మొట్టమొదటిసారి వచ్చిన తర్వాత ఇంకొకసారి క్లాస్కి రావాలని ప్రతి మనిషికి ఉత్సాహం కలిగి తప్పనిసరిగా వస్తుంటారు. ఇక ఆ తర్వాత తదుపరి ఎన్నిసార్లు మాట్లాడినా సరే ఆ మొట్టమొదటిసారి అనేటువంటి కలయిక రాదు మాట్లాడాలంటే. అప్పుడు మీరు షేర్ చేసుకునే అనుభవాలు, మీలో ఉన్నటువంటి ఉత్సాహం, ఇంకొంచెం రెట్టింపుగా చేయాలి అనేటువంటి భావన అవి కోల్పోతారు. కాబట్టి దయచేసి ఎవరైనా సరే మొట్టమొదటిగా వచ్చే క్లాస్కి వస్తే వాళ్ళు కంపల్సరీ మీ యొక్క అద్భుతాలని మిరాకిల్స్గా తెలియజేసుకుంటారని కోరుకుంటున్నాను. అది ఇప్పటి వరకు గురువుగారికి సన్మానాలు చేసే భాగంలో మరి గొప్పది ఒక ధనవంతుడు అనే సన్మానం హైదరాబాద్లో త్వరలో జరగబోతుంది.
రేపు గురుగారు అక్కడ జరిగే క్లాస్లో నెక్స్ట్ డేట్ ఏదైతే ఇస్తారో ఆ డేట్కి అది కార్యక్రమం జరుగుతుందని మేము తెలియజేసుకున్నాను. అయితే నాకు ఎన్నెన్నో జరుగుతున్నాయి. నా చుట్టూ చాలా పెద్ద వలయం ఉంది. ఆ వలయం ఏంటనేది ఒక్కొక్కసారి అలా చూపించి మనతో మళ్ళీ అలాగా బ్లింక్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఒకటి మాత్రం చెప్పింది నా మైండ్కి ఏమంటే, నువ్వు వేరే చూడకు, గురువుగారు మాత్రం సన్మానం చేసి గౌరవించు, చేసే పెద్ద కార్యక్రమాన్ని ప్రపంచం చూడాలి అది మాత్రం తెలియజేస్తుంది. దానికి కావాల్సిన మొత్తం సమకూరుస్తుంది. నాకంటే వేగంగా ముందుకు వెళ్ళిపోతుంది. అక్కడ పని కంటికి కనిపించదు, పనులన్నీ అయిపోతూ ఉంటాయి. లాస్ట్ ఏంది అంత అయినా అనుకున్న రేంజ్లో రాకపోతే నేను రాజైపోను. నేను చాలా మండివాడిని. ప్రతి చిన్నప్పటి నుంచి కూడా బాల్యం నుంచి కూడా నేను మండుతున్నాను. ఎక్కువ పని అనుకున్నది చేస్తా అంతే. ఇన్ టైంలో అవ్వాలా, ఇన్ టైంలో కాకపోతే కట్టలు దిగిపోయినట్టే, అంత స్ట్రాంగ్నెస్గా ఉంటుంది. అలాంటిది ఈ ఈ విధంగా డిజైన్ చేస్తే ఆ విధంగా డిజైన్ చేసింది అవ్వాలి అనేది నా కాన్సెప్ట్ ఉంటుంది మనసులో. అలాగే జరుగుతుంది, అలాగే సేవిస్తుంది, అలాగే అన్ని అద్భుతాలు కూడా అనిపిస్తూ అన్నీ కూడా సవ్యంగా సక్రమంగా జరుగుతున్నందుకు ఆ విశ్వానికి మనసారా కృతజ్ఞత తెలియజేసుకుంటూ డాక్టర్ విశ్వనాథ్ బాబు గారికి కూడా మనసారా పాదాలను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సమాధానం హైదరాబాద్లో ధనవంతుడి సన్మానం జరిగేదానికి 201 మందితో సన్మానం జరుగుతుంది. 369 ఫార్ములాతో 30 మందితో 60 మందితో 90 మందితో సన్మానం జరుగుతుంది. అలా లేదు సార్, దాన్ని డిజైన్ చేసి పెట్టినా. టైం సేవియర్ గురించి కూడా ఒక 9 మంది వాలంటీర్స్ని అందులో పెట్టడం, ప్రతి 20 మందికి ఆ వాలంటీర్తో చేయటం ఉంటుంది. అయితే ఒక శాలువతో గురుగారికి సత్కరిస్తామా, అదే ప్రకారం డబ్బు దండతో ప్రతి ఒక్కరు కూడా గురుగారికి వేసి సత్కరించి కార్యక్రమం ఉంటుంది. ప్రతి ఒక్కరితో కూడా చేయిస్తాం అన్నమాట, డబ్బులతో దండ. మరి అందరితో చేసినప్పుడు మరి నేను వేసేటువంటి దండ కూడా ఏంటి అని అడిగింది నన్ను విశ్వం. మరి అదేంటి అన్నాను. అదే రేంజ్లో ఉండాలి మరి అని చెప్పింది. దానికోసం ప్రోగ్రామ్ జరుగుతుంది, చెప్పిందే జరుగుతుంది, ఆ విధంగా నడిపిస్తుంది, చేయిస్తుంది. మీరందరూ హైదరాబాద్లో డాక్టర్ విశ్వనాథ్ బాబు గారికి జరిగేటువంటి ధనవంతుడు సన్మానానికి వస్తారని ఆహ్వానం పలుకుతున్నాను. అందరూ రండి, ఆ యొక్క సన్మానాన్ని బ్రహ్మాండంగా అద్భుతంగా చేద్దాం. మీరు చేసేటువంటి సన్మానంతో కిక్కు వస్తుంది. నేను చేసేది కాదాక మీ అందరూ చేసే సన్మానమే నా కిక్కు. ఇది ప్రపంచం చూడాలి, గురుగారు సంతోషం పొందాలి, ఆయన ఉండే ఆనందాన్ని చూసి పాల్గొని చెందాలి. ఇది నా వాంటింగ్, ఇది నా కాన్సెప్ట్, ఇది నాకు విషయం చెబుతుంది. నేను చేస్తున్నాను, అన్ని బ్రహ్మాండం జరుగుతున్నాయి. నేను చేసేటువంటి సెక్టార్లో నెక్స్ట్ ఇయర్ నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా పదోన్నతి ముందు పోతున్నాను. ఇది కాకుండా విడిగా చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడితో జరిగేటువంటి బిజినెస్లు కూడా నడుస్తున్నాయి. దాని గురించి ముందు చెప్పాను. ఎవరైనా ఉంటే దాని గురించి ఒకసారి కాంటాక్ట్ చేద్దరు అని. అయితే ఈ సందర్భంగా మీరు బాగా చేసుకుంటారని గురుగారి సబ్జెక్ట్ని ఇక్కడికి వచ్చేటువంటి వారందరూ డబ్బుటాన్ని ఎక్కుంది ఉన్నారని, ఇదంతా ధనవంతులని నేను భావిస్తాను. ప్రమాణించారు, ధనవంతులు అవ్వండి, గొప్పవారు ఉండండి, ఉన్నతంగా ఆలోచన పెట్టి 10 మంది సహాయపడే విధంగా ఉండండి, సహాయాన్ని చేసే విధంగా ప్రేరేపించండి, మంచి చేయండి. ఇలాంటి మంచి చేసేటువంటి గురువుగారికి ఎంతైనా సరే సన్మానం చేయడం అనేది సమంజసం. ఎవరైనా సరే బ్రహ్మాండంగా చేయండి సన్మానం, చూసి చేసి ఆనందాన్ని పొందండి. అది నేను మీ అందరికీ కూడా కోరిక చేసుకుంటున్నాను. ఓకే, ఎస్. మరి ఈ సందర్భంగా నేను ఆనందంగా ఉన్నాను, డబ్బు సంపద అని చిన్న ఆనందంగా ఉన్నాను నేను. ఆనందంలోనే ఉంది డబ్బు సంపద. ఓకేనా? ఆనందంలోనే ఉంది డబ్బు సంపద, నేను ఆనందంగా ఉన్నాను డబ్బు సంపద, నేను ఆనందంగా ఉన్నాను డబ్బు సంపద, ఆనందంలోనే ఉంది డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద, డబ్బు సంపద, ఓ డబ్బు సంపద, డబ్బు సంపద, ఓ డబ్బు సంపద, డబ్బు సంపద, ఓ డబ్బు సంపద, డబ్బు సంపద.
కష్టాల సుఖాలు ఎరిగి డబ్బు సంపద, కోట్లు కోట్లు కూడబెట్టే డబ్బు సంపద, కష్టాల సుఖాలు ఎరిగి డబ్బు సంపద, కోట్లు కోట్లు కూడబెట్టే డబ్బు సంపద, కోటేసుకున్నయ్యాను డబ్బు సంపద, నేను ఆనందంగా ఉన్నాను డబ్బు సంపద, నేను ఆనందంగా ఉన్నాను డబ్బు సంపద, ఆనందంలోనే ఉంది డబ్బు సంపద, ఆనందంలోనే ఉంది డబ్బు సంపద, ఆనందంలోనే ఉంది డబ్బు సంపద, డబ్బు సంపద ఓ డబ్బు సంపద, డబ్బు సంపద ఓ డబ్బు సంపద, డబ్బు సంపద ఓ డబ్బు సంపద, ఆనందంగా ఉన్నాను డబ్బు సంపద, గోసేవ చేశాను డబ్బు సంపద, గోదానం ఇచ్చాను డబ్బు సంపద, గొప్పవాడినయ్యాను డబ్బు సంపద, నేను ఆనందంగా ఉన్నాను డబ్బు సంపద, నేను ఆనందంగా ఉన్నాను డబ్బు సంపద, డబ్బు సంపద ఓ 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 డబ్బు సంపద, దానా ధర్మాలు చేసి డబ్బు సంపదను డబ్బు సంపద, కోట్లు కోట్లు డబ్బు వచ్చే డబ్బు సంపద, కుబేరుడిగా మారాను డబ్బు సంపద, ధర్మంతో ఉన్నాను డబ్బు సంపద, ధైర్యంతో ఉన్నాను డబ్బు సంపద, నేను ఆనందంగా ఉన్నాను డబ్బు సంపద, నేను ఆనందంగా ఉన్నాను డబ్బు సంపద, ఆనందంలోనే ఉంది డబ్బు సంపద, ఆనందంలోనే ఉంది డబ్బు సంపద, ఆనందంలోనే ఉంది డబ్బు సంపద, డబ్బు సంపద ఓ 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 డబ్బు సంపద, డబ్బు 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 ధనవంతుడు నేను ధనవంతుడు, నేను ధనవంతుడు, నేను ధనవంతుడు, నేను ధనవంతుడు, నేను ధనవంతుడు, నేను ధనవంతుడు, నేను ధనవంతుడు. ఎస్, థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ధనవంతులకి, కోటీశ్వర్లకి చాలా చాలా కృతజ్ఞతలు. వేదిక మీద ఆసీనులైన మా తండ్రితో సమానమైన మా విశ్వమణి డబ్బు గురువు గారికి చాలా 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 కృతజ్ఞతలు. గురువు గారిని కన్నా తల్లిదండ్రులకి చాలా చాలా కృతజ్ఞతలు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా చాలా కృతజ్ఞతలు. నేను గుంటూరు నుంచి వచ్చాను. నా పేరు గోవిందరాజు. నేను ఇది 6వ క్లాసు రావడం చాలా చాలా అద్భుతంగా మారుతుంది మా జీవితం. అయితే ఇక్కడ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు 3 నెలల క్రితం మాకు రెంటెడ్ హౌసే ఒకటి, డూప్లెక్స్ హౌస్ లాంటిది తీసుకున్నాము. చాలా లగ్జరీగా ఉంది, అన్ని వస్తువులు కొనుక్కున్నాం అని చెప్పాము. అన్ని సౌకర్యాలు ఉండటం వల్ల మాకు కొంచెం ఈ ధ్యానం టైంకి లేకపోవటం, ధ్యానం చేసుకోకపోవటం, ఇవన్నీ కూడా వచ్చినాయి అన్నమాట ఆటంకాల్లాగా. అంటే డబ్బు వస్తే ఒక వ్యక్తి, డబ్బు వస్తే ఒక మనిషి ఎలా మారతాడు అనేది మేము అనుభవించాం. ఎన్నో నెగిటివ్స్ అన్నీ, అంటే అంతకుముందు అంతా బాగా చేసుకున్నాం, నెగిటివ్ వచ్చింది. ఈరోజు కూడా 2 ఫంక్షన్లు ఉన్నాయి. మీరు అక్కడికి రావాలని అందరూ లాగుతున్నా కానీ గురువుగారి దగ్గరికి వెళ్ళాలి, నాలెడ్జ్ తీసుకోవాలి. ఇది ఒక బూస్ట్ అనేది తీసుకోవాలి గురువుగారి దగ్గర. అసలు ఆయన్ని చూసిన తర్వాత నుంచి నవ్వే. ఎంత బాగుందంటే క్లాస్ ఈరోజు. అసలు ఈ 5 క్లాసులు కూడా ఇంతవరకు ఇలా జరగలేదు. ఈ క్లాస్ బాగుంది, చాలా చాలా బాగుంది గురుగారు. అదృష్టవంతులకి, ఐశ్వర్యవంతులకి, కోటీశ్వరాలకి నాకు చాలా చాలా కృతజ్ఞతలు. విశ్వమణి బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. వారి కన్న తల్లిదండ్రులకు నా పాదాభివందనాలు. నా పేరు శ్రావణి, గుంటూరు నుంచి వచ్చాము మేము. అయితే మేము నెగిటివ్లోకి వెళ్ళిపోయాము. ఇప్పుడే కదా మా హస్బెండ్ చెప్పారు, నెగిటివ్లోకి వెళ్ళిపోయాము. పొద్దున కూడా మేము వస్తుంటే అసలు వెళ్ళలేము అన్న స్థితిలో ఉండిపోయా. నేనైతే ఫిక్స్ అయిపోయా కూడా వెళ్ళలేము అని అనుకుంటా ఉన్నా.
అంటే మేము క్లాస్కి వచ్చేటప్పుడు వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. అందుకు వారం నుంచే మాకు నేను ఇందాక గురువుగారు చెప్పారు కదా, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళదు గురువుగారు అని చెప్పి చెప్పారు కదా గురువుగారికి మా హస్బెండ్. అయితే మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి నేను అంత ఆదుత్రే పడను, కానీ గురువుగారు క్లాస్కి రావడానికి మాత్రం చాలా అంటే చాలా సంతోషంగా ఆనందంగా ఉంటానన్నమాట. ఒక పుట్టింటికి వచ్చినట్టు అంత ఆనందపడతాను. నేను ఉండే కొద్ది గంటలకైనా కానీ ఎంత ఆనందపడతానంటే అంత ఆనందపడతాను. మా తల్లిదండ్రులను చూసినట్టు అనుకుంటాను, గురువుగారిని చూసినట్టు. 3 నెలలు చూస్తుంటే వామ్మో 3 నెలల దాకా ఆగాల అన్నట్టు అనుకుంటాను. అంత ఆనందం సంతోషం అనమాట ఇక్కడికి వస్తే మాత్రం. అయితే గురుగారు నేను కంపెనీలో నుంచి బయటకు వస్తున్నాను, అక్కడ పాములు బాగా తిరుగుతాయి. అయితే నాకు చాలా రోజులు అవుతుంది పాము కనపడక, అసలు ఏంది నాకు పాము కనపడట్లేదు. ఆవిడెవరికో ఇంట్లోకే వచ్చిందట డైరెక్ట్, నాకెందుకు కనిపించదు పాము అని చెప్పి నేను అనుకుంటా ఉంటే కంపెనీలోంచి బయటకు వచ్చాను. ఫస్ట్ నేనే వచ్చాను, ఎవరు రాకపోతే ఇంక అసలు నన్ను చూసి ఇట్లా నించొని లేచి ఇలా చూసి నన్ను వెనక తిరిగి వెళ్ళిపోయింది. అడిగాను, విశ్వమ్మ నాకు ఒక్కసారి పాము కనిపించేటట్టు చూడు అని చెప్పి అంటే నిజంగానే పాము కనిపించింది. ఇంకా స్పీడ్గా వెళ్ళిపోతుంటే చాలమ్మా నువ్వు ఉన్నావు చాలు అని చెప్పి అనుకొని విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు అని చెప్పి అనుకుంటా ఉన్నా. వర్షం వస్తుంది, కంపెనీలోనే ఉన్నాను, వర్షం ఫుల్ పడిపోతుంది. వాళ్ళందరితో అంటున్నా ఇదేంది నన్ను ఇంటికి వెళ్ళి నీకు నీరాగా వర్షం పడుతుంది, నేను ఇంటికి వెళ్ళొద్దు తొందరగా అని చెప్పి అంటా ఉన్నా. నువ్వు బయటికి వెళ్ళవే తగ్గిపోయిద్ది అని చెప్పి వాళ్ళు అంటున్నారు. కాదు నేను కంపెనీలో ఉన్నప్పుడు అది తగ్గిపోయి చూస్తా ఉండు అని చెప్పి అన్నా. ఆ నించోని ఇప్పుడు నేను బయట అడుగు పెట్టగానే వర్షం తగ్గిపోవాలి అని చెప్పి అడుగు పెట్టారో లేదా వర్షం అంతా ఫుల్ పడేది కూడా తగ్గిపోయింది. అయితే గురువుగారు వీడియోలు ఇలా పెడుతుంటే ఓసారి క్లాస్కి వచ్చాడు, నాకు తెలియకుండా వచ్చాడు, మా అత్తయ్యకి చెప్పొచ్చాడు. అప్పుడు మా అత్తయ్య ఉంది, మా అత్తయ్యకి చెప్పొచ్చాడు, నాకు తెలీదు నేను బయటకు వెళ్తున్నా ఫ్రెండ్స్తో విజయవాడ వెళ్తున్నా అన్నాడు. సరే అని చెప్పాను. 6:37 వరకు రాలా ఇంటికి, నేను ఫోన్ చేయలే, వస్తాడు కదా అని. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 10 days మా అత్తయ్య చనిపోయింది, 10 days కూడా కాదు, మా అత్తయ్య చనిపోయిన 1 yearకి నాకు ఆ స్లిప్పులు కనపడి అనమాట. ఆ స్లిప్లు బీరువాల లాకర్లో బంగారం గంగ దాచిపెట్టాడు. దాన్ని దాచిపెడితే నేను ఇంక బీరువా సర్దుకుంటే ఇంకా అంటే సోదుకం అలా అంటారు కదా మనిషి చనిపోయినాక, ఆ సోదుకం టైంలో నేను అవన్నీ సర్దుకున్నంటే బీరువా తీశాను. బీరువా తీయగా నాకు స్లిప్పులు కనిపించినాయి. మటన్ బిర్యానీ పెట్టిస్తా అన్నాడు. నేనేమనుకు నాకు బిర్యానీ అంటే ఇష్టం గారు అంటే బిర్యానీ పెట్టిస్తా అన్నాడు కదా అని చెప్పి వచ్చాను. క్లాస్కి వచ్చిన తర్వాతే స్లిప్పులు బయటపడింది. ఇంకా తర్వాత ఈ స్లిప్పులు ఇవన్నీ చూసి నువ్వు ఎందుకైనా నాకు మటన్ బిర్యానీ అని అవి పెట్టిస్తా అన్నావు, మటన్ బిర్యానీ ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చినాక మా వారు ఒక మాట చెప్పారు, గురుగారు నేను ఇంత వీడియో ఈరోజు మొత్తం మీ కాడుండి ఇవన్నీ నేర్చుకొని ఇవన్నీ ఇంటికి వెళ్ళి చేసినా నాకు ఒకటే ఫలితం వచ్చింది. మా వైఫ్ 2-3 పాయింట్లు పెట్టుకున్నా కానీ అమ్మాయి మైండ్లో ఫిట్ చేసుకున్నా కానీ అమ్మాయి ఇంకా సాధించిద్దా అని చెప్పి అన్నాడు. అప్పుడు నాకు అర్థం కాల, నేను ఎందుకు నా గురించి ఇలా చెప్తున్నాడు ఏందా అనుకున్నా. తర్వాత చేస్తుంటే అప్పుడు నా గురించి నాకే కొత్తగా ఒక మనిషిని పరిచయం చేసినట్టుంది అనమాట. నాకు గురువు గారు మా హస్బెండ్ ఇద్దరు కలిసి నన్ను నాకే కొత్తగా పరిచయం చేసేసారనమాట. ఇద్దరు కూడా ఇప్పుడు నన్ను నేను చూసుకున్నంటే నువ్వేనా ఇంత బాగుంది ఇంత సిచ్యువేషన్లో ఉన్నావు అని చెప్పి నాకే గర్వంగా అనిపించింది గురువు గారు. నేనైతే మాత్రం చాలా టైం వేస్ట్ చేసేసాను, మీరైతే వేస్ట్ చేసుకోవద్దు దయచేసి. గురువుగారు ఎంతో కష్టపడి ఎంతో త్యాగాలు చేసి కానీ మనకి ఇక్కడికి వచ్చేసి ఇన్ని చెప్తున్నారు, మీరు ఏది కూడా వేస్ట్ చేసుకోవచ్చు. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేనైతే చాలా వేస్ట్ చేసుకున్నాను. రీసెంట్ 2 months నుంచి నేను చాలా అంటే చాలా వేస్ట్ చేసేసాను. ఎంత అడుగును పడ్డానంటే అంత అడుగును పడిపోయాను. అయితే గురుగారికి ఒక విషయం ఫోన్ చేసి చెప్పాను మా తమ్ముడు గురించి, అది గురుగారికి నాకే తెలుసు. అయితే గురుగారు అదైతే ఏమీ లేదు, అది మేము డిసైడ్ తేల్చేసుకున్నాము, దాని గురించి అయితే ఏమీ లేదు, దాని జోలు అయితే వెళ్ళట్లేదు తను. అయితే మా తమ్ముడికి ఒక సంబంధం చూడడానికని ఒక ఊరు వెళ్ళాము.
అది వెళ్ళి గోలి మాచర్ల అవతల అయితే ఫస్ట్ సారి వెళ్ళి చూసి వస్తే మళ్ళీ రెండోసారి వెళ్ళాం. నేను వెళ్ళను గోల్ చేస్తే మా హస్బెండ్ చూసిరా ఒకసారి అని చెప్పి అన్నారు. వెళ్ళాము గురుగారు. అమ్మాయి అయితే చాలా బాగుంది. ఆ అమ్మాయి రావాలని మీ ఆశీర్వాదం తీసుకొని వెళ్దామని అనుకుంటున్నాను గురుగారు. మరదలుగా అమ్మాయి రావాలనుకుంటున్నాను. వచ్చింది, అది నాకు కూడా చాలా నమ్మకం. అమ్మాయి కూడా నాకు బాగా నచ్చేసింది. థ్యాంక్ యూ గురు. క్లాస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు నేను ఎలా చెప్పానో ఫస్ట్ నుంచి నేను చాలా మనస్ఫూర్తిగా నమ్మి చాలా ఇదిగా చేసుకుంటున్నానని ఎలా చెప్పాను, ఇప్పుడు కూడా క్లాస్ అంతకన్నా ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు నుంచి ఇంటికి వెళ్ళి మా తడాక ఏందో చూపించాలన్నమాట. విశ్వమా మేమా అని తేల్చుకోవాలన్నమాట. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు. విశ్వమోహన్ బాబు గారికి చాలా చాలా కృతజ్ఞతలు. వారి తల్లిదండ్రులకు చాలా చాలా కృతజ్ఞతలు. తల్లిదండ్రులు లేరు, అత్తమామ లేరు, ఎవరు సపోర్టు లేదు. ఎప్పుడు ఏడుస్తూ ఉండేదాన్ని ఇంట్లో. నేనేం చేయాలి, ఎలా బతకాలి, ఒక పాప నాకు. అప్పుడు ఎలా చేయాలి, ఎప్పుడు ఏడుస్తాను. రాకముందు 2 సంవత్సరాల క్రితం ముందు కూడా అలాగే ఉండేదాన్ని. ఏమీ లేదు అని హోమ్ కేర్ సెంటర్లో చేసేదాన్ని. సర్వీస్ ఇంటి దగ్గర సర్వీస్ చేసేదాన్ని నర్సింగ్గా. ఏదో కొంత జీతం వచ్చేది, అక్కడే ఉండేదాన్ని. అక్కడే తింటాం, అక్కడే పండుకోవటం. పాపను చూసుకోవటానికి ఉండేది లేదు, ఇంటి అది కట్టడానికి ఉండేది కాదు. నాకు క్లాస్కి రావాలని ఉండేది కానీ డబ్బులు ఉండేవి కాదు, టైం దొరికేది కాదు. ఎవరికి చెప్పాలో తెలియదు, చెప్పినా ఎవరు తీరుస్తారో తెలియదు. అలా శూన్యంలో నాకు నేనే కాళ్ళు చేతులు కట్టి పడేసుకున్నట్టు అలా ఉండేదాన్ని. అప్పుడు రాకముందు. తర్వాత నేను వీడియోలు చూస్తున్నా ఫోన్లో, మీవి కాకుండా అన్నీ ఇలా వస్తుంటే వీడియోలు చూస్తున్నప్పుడు అవి మనసులో చేసుకోవటం, ఖాళీ దొరికినప్పుడు చేయటం. 2 సంవత్సరాల నుంచి అసలు నాకు చేయడానికి కూడా కుదరట్లే. ఇంట్లో మా పాప మ్యారేజ్ అయింది, పాపకని ఉంది, డెలివరీ అయింది. ఇంట్లో చిన్న రూము, చేయడానికి లేదు, చేసుకోవడానికి లేదు, టైం దొరకట్లేదు నాకు చేయడానికి కూడా. అయినా అలా చేస్తున్నా. కానీ మొన్న మా సిస్టర్ వచ్చింది, తనకి ఒంట్లో బాగోనప్పుడు తనకి బాగోనప్పుడు తను చెప్పిన మాట వల్ల నేను మీ దగ్గరికి రావాలనుకున్నా. అసలు లేదు, అన్ని విషయాల్లో ఏదైనా కానీ నేను సాధించగలను, నేను చేయగలను. ఇప్పుడు నేను సింగిల్ పర్సన్, నాకు హౌస్ కూడా లేదు, ఎటువంటి సపోర్ట్ లేదు. ఏదైనా నేను చేస్తాను. నేను ఇప్పుడు ఫైనాన్షియల్గా కొంతమందికి వడ్డీకి నేనే డబ్బులు ఇస్తున్నాను. ఏది లేదు, నేను నమ్ముతా. ఇప్పుడు నన్ను నేనే నమ్ముతున్నా. మా చెల్లి గారికి బాగోలా, మీ క్లాస్కి రావాలని మేము అనుకున్నాం. మీరు నోటి మాట వల్ల నువ్వు వస్తావమ్మా అన్నాక తను 3 రోజులకి ఆహారం తీసుకొని తింది నోటితో. ఆ పైప్తో తీసుకుంటుంది ఆహారం. తినేస్తుంది, ఆ పైప్ తీసేసింది. నడిచి తనంతటి తను నా సపోర్ట్ వచ్చేసింది క్లాస్కి. మాటకే ఎంత పవర్ ఉంటే అక్కడికి ఇంకా ఎంత బాగుంటుంది అనిపించింది నాకు. ఇవాళ నన్ను ఏమీ లేదని, నువ్వేమీ చేయలేవని, నీకు డబ్బులు ఇస్తే నువ్వు ఎలా ఇస్తావని అడిగారు. నేనే ఇవాళ 10 మందికి ఇస్తున్నాను. ఇప్పుడు 10 మందికి ఇచ్చే స్థాయికి వచ్చేసావు. నాకు ఎవరు లేదనుకున్నావు, ఇప్పుడు అందరూ ఉన్నట్టు లెక్క. నేను ఏదున్నా లేకపోయినా మణిబాబు గారి ధైర్యం తెచ్చుకున్నా. ధైర్యం ఇచ్చారు నాకు, మోడల్ సపోర్ట్ ఇచ్చారు. ఏది లేకపోయినా మన మాటే మంత్రం అన్నారు. మనం ఖాళీగా కూర్చొని గదిలో కూర్చొని ఏడ్చినందువల్ల ఏమీ రాదు. మాటలు చెప్పుకోవడం వల్ల విశ్వం వింటుంది, విశ్వం ఇస్తుంది మనకి. అలా నమ్మాను నేను. మా చెల్లి వల్ల నేను ఇలా వచ్చాను. ఇది నాది 2వ క్లాసు. బాగానే ఉంది, సూపర్గా ఉంది సార్. ఇక్కడికి వస్తే ఒక 4 నెలల వరకు బూస్ట్ ఉంటుంది, ఎనర్జీ. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏదైనా కొనుక్కొచ్చుకోవచ్చు, కానీ ఇలాంటి ఎనర్జీ తెచ్చుకోలేము. ఇది బాగా సపోర్టు కుంగిపోయిన వాళ్ళకి. కానీ ఇప్పుడు నేనున్నాను, నన్ను చూసి అమ్మ ఆమె అక్కడికి వెళ్ళింది, ఆమె అది వరకు ఆమెకి 10 రూపాయలు ఇవ్వాలంటే అమ్మ ఆమె ఇస్తుందో ఇవ్వదో, ఆమెకి ఇస్తే రావేమో, ఆమె ఎలా ఇస్తుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు మేడం గారు ఒక 10,000 అప్పిస్తారండి.
ఆమెకేది ఇచ్చేది అన్న రేంజ్ లో ఉన్న మనిషి ఆంకేంటమ్మా ఇప్పుడు మేడం గారు ఒక 10,000 ఇస్తారా అనే స్థాయికి ఎదిగిపోయింది అంట ఆమె. ఇది ఎవరి వల్ల జరిగిందమ్మా నీకు? మీ వల్ల విశ్వమణి బాబు వల్ల. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అసలు 10 రూపాయలు ఇస్తే ఆంకేంటమ్మా ఆంకి కొద్ద ఆమె దగ్గర డబ్బులు కొద్దువా, ఆమె ఇలా అంటే వస్తాయి డబ్బులు. చూడు అలా అంటే వస్తున్నది ఆమెకేమో డబ్బు కొరట అంటే వచ్చేస్తుంది ఆమె డబ్బు. అది అలా ఓకే సూపర్గా ఉంది సార్. బూస్ట్ సార్ ఒక ఆవిడ 1,00,000 రూపాయలు తీసుకొని ఇవ్వటం లేదు సార్. మొండి ఆమె గొప్పగా చెప్పమ్మా పొగుడు. భయపడాల్సిన ఆమె ఏ తీసుకొచ్చిన ఇంత పరిస్థితి. కన్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అసలు అన్నిటికంటే ముందు విశ్వనాథ్ బాబు గారు కష్టపడి ఏదో సాధించాలన్న తపనే ఆయనది. ఆ తపనే మనకి అలా ఉపయోగపడింది. Yes. అలా నేను చాలా ఒడిదుడుకులు ఉన్నా, నన్ను గురించి ప్రసారం చేసి నేను వ్యాపారం చేసి లాసులు పోతే అప్పులేని అగ్గొడతాడు అబ్బి పెడతాడని ప్రసారం చేశారు. జనం ఒత్తిడి చేశారు అంటే నీ గురించి నా గురించి. ఒత్తిడి చేసేవారికి చాలా విధంగా చచ్చిపోదా అనే పరిస్థితిలో సాగకూడదు, ఏదో ఒకటి దొరుకుతుంది మనిషి కానీ పడదలతో ఏదో ఒక దారి పుడతాది. దొరుకుద్ది అని ఉన్నా. చేను దగ్గర మందులు ఉంటాయి పొలం దగ్గర, అవన్నీ కాల్ చేసా, ఏమో బుద్ధి పుట్టిద్దాం అది చేసిన తర్వాత ఈ క్లాస్కి వచ్చిన తర్వాత ఏదో దొరికింది ఉంటే నేను మర్రి చెట్టుకి చేయమన్నాడు. మర్రి చెట్టు డామేని మలిచింది. నేను బయట పెడితే మా మెసేజ్ ఒప్పుకోదు, బయటికి పోతే తెల్లవారు మర్రి చెట్టు చేసుకున్నాను. అది ఇటు మళ్ళీ ఉంది, అట్లా కాదే అని మళ్ళీ ఇంటి వెనక మలిచింది. తెల్లవారుదామని మర్రి చెట్టు చేసుకున్నా. నాకు ఆఫరు 50 క్వింటాల బియ్యానికి ఆఫర్ వచ్చింది. అనుకోకుండా డబ్బులు కొట్టిండు, 50 క్వింటాలు కాదు, మంచి బియ్యం పంపిన. మళ్ళీ ఇంకో 50 క్వింటాలకు వచ్చింది. అట్లా నేను చేసే పనులన్నిట్లో ఇలా జరిగిన తర్వాత మంచి జరుగుతున్నాయి. నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తారు. నేను రొటీన్గా నన్ను నమ్మిరు జనం, నన్ను కాదనుకున్న వాళ్ళు డబ్బులు ఇస్తారు, మళ్ళీ వాళ్ళకి ఇస్తాను టయానికి అవుతుంది. నేను ఇంకోసారి ఒక బాట చేపిస్తుంటే పెద్ద రాయి కుక్కలేకి వాడికి అందుబాటలే చాలా ప్రయత్నం చేసి రాపోయేవారికి లాస్ట్కి పోతుంటే నేను యశ్వంత్ బాబు గారు తెలుసుకున్నా, అసలు ఈ పరీక్ష చేద్దాం సార్ని. నేను అసలు ఇది ఒకటి చేయాలి, అసలు ఈ రాయి రాకపోతే ఈ బాట బాగలే, నేను చేసింది అర్థమైంది సార్, ఇక ఒకసారి ట్రై చేయాలని మా గురువుని తలుచుకుంటాను. నేను ఒకసారి ప్రార్థన చేసిన, ఒకసారి ట్రై చేయి వస్తుంది రాయి అన్న. ఆయన అటు తిరిగి పట్టిండు, రాయి ఇచ్చింది. ఇంకా నమ్మకం కుదిరింది, నేను ఏదైనా చేస్తాను, నమ్మకం కుదిరింది. ఇంకా నాకు చాలా ఇదే మొదటిసారి చాలా చెప్పాలన్నది నాకు ఇది కాదు. థ్యాంక్ యూ. ఏం భయపడదు నేను ఇక్కడ వచ్చిన భోజనానికి, లైట్లకి, ధనవంతులకి, కోటేశ్వరులకి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన యశ్వంత్ బాబు గారికి సూపర్గా ఉంది. అరటిపండు ఒలిచిపెట్టినట్టు చిన్నపిల్లగాడు చదువు చెప్పినట్టుగా అసలు ఇంత అట్లా ఉంది. చాలా ఉన్నాయి చూడు దానికి అర్థం. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇప్పుడు సూపర్ అన్నాడు.